సో హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ AK279. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం అనమాట. సో అక్క ఫైనల్గా ఇండియాకి వచ్చేస్తుంది. తన మెడిసిన్ పూర్తి చేసుకుని 6 years కంప్లీట్ చేసుకుని తన ఇండియాకి వస్తుంది. సో అక్కడిని పికప్ చేసుకొని అనమాట. సో గైస్, క్రిస్మస్ సీజన్ కదా, సో చిన్న డెకరేషన్ చేసాం అనమాట. ఫ్లైట్ ఒక లేట్ అంట, 15 minutes ఇంకా యాక్చువల్ ఇచ్చిన టైమింగ్ 9:30 ఫ్లైట్ అనేది ల్యాండ్ అవ్వాలి. బట్ ఎక్స్ట్రా టైం తీసుకుని 22 minutes లేట్ అంట. చూడండి, సో మన ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర గైస్, ఫైనల్లీ మనం ఎయిర్పోర్ట్కి వచ్చినాం అనమాట, అక్కడ పికప్ చేసుకోవడానికి. Hello. No. और क्या? ये लोग ब्लॉग में चप्पल कर रहे हैं ना. अंकुल को अंकुल వచ్చాడు अंकुल. Lakshmi, that equipment. Lakshman uncle. చిన్నది నువ్వు బెటు సప్పరిస్తున్నావు దాన్ని. సో గైస్, ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం అన్నమాట. ఇప్పుడు బాయ్ బాయ్. చూడండి చూడండి.
సో గైస్ వీడియో చూసారు కదా. సో అక్క ఫైనల్ ఇండియాకి వచ్చింది అనమాట. సో ఏంటంటే బిగ్ థ్యాంక్స్ టు ఫిలిప్పీన్స్ కంట్రీ. 6 years అక్క ఫిలిప్పీన్స్లో ఉంది. చాలా కష్టపడ్డారు. ఒక్కొక్క తయారు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు. సరే ఇంకా ఇంకా రావాల్సిన చాలా మంది ఉన్నారు అక్కడనే. ఎవరైతే రావాలో వాళ్ళు కూడా క్షేమంగా చేసేయాలి. ఇంకోటి ఏంటంటే అందరికీ వాళ్ళు చెప్తున్నాను, ఇదే మీకు ఇంకా ఇదే స్టెప్, ఇది బిగినింగ్ స్టెప్ ఇది. సో మీరు కేఎఫ్ఎంఎస్సీ కూడా క్లియర్ చేసి డాక్టర్స్ అవ్వాలి. బెస్ట్ ఫర్ ఆల్. ఎవరైతే మెడిసిన్ చేసిన ప్రతి ఒక్కరికి గ్రాడ్యుయేట్ అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఫిలిప్పీన్స్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఫిలిప్పీన్స్ నాకు ఏంటంటే ఒక మెమరబుల్ కంట్రీ లాగా అయిపోయింది. సో ఇంకోటి ఏంటంటే ఎవరైతే డాక్టర్ మెడిసిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే ఇండియాలో ఒక బెటర్ కన్సల్టెన్సీని తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే కొన్ని కన్సల్టెన్సీ అంతా సరిగ్గా లేవు, అంత మంచిగా లేవు. అక్కడికి వెళ్ళాక మనకు తెలుస్తుంది. మనకి ఏంటంటే స్టార్టింగ్ కన్సల్టెన్సీకి వెళ్ళాక మీకు ఎంత ప్యాకేజ్ అంటుంది, మనకి అంత ప్యాకేజ్ అవ్వదు. మేము వెళ్ళే కన్సల్టెన్సీని పేరు చెప్పాము, బట్ ఏంటంటే అంత ప్యాకేజ్ అంటారు కానీ అంత ప్యాకేజ్ అవ్వదు. మాకైతే చాలా 80+ దాటిపోయింది, అమౌంట్ 80+ దాటిపోయింది అనమాట. సో ఏంటంటే ఫిలిప్పీన్స్ మంచి డాక్టర్కి మంచి కంట్రీ, స్కూల్ ఫౌండేషన్, చాలా మంచి కాలేజ్ మెయింటైన్స్. ఏంటంటే మ్యాక్సిమం 90% ఆఫ్ మెయింటైన్స్ కాలేజ్ ఉందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే తెలుగు స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. తెలంగాణ ఇంకా అంత సౌత్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఉన్నారు ఇక్కడ. సో అది బెటర్ కాలేజ్ ఫిలిప్పీన్స్లో డాక్టర్స్కి. ఇంకోటి ఏంటంటే అక్కతో ఉన్న ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ప్రధానం ప్రణయ గట్టు, ఇంకోటి పవన్ అన్న, ఇంకోటి నిఖిత్ అన్న, ఇంకా ఉన్నారు పేరు అంతా నాకు గుర్తులేవు. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో అక్కడితో తోడుండి ఆ స్టడీస్లో ఫ్రెండ్స్గా అందరూ ఒక దగ్గర కలిసి మీరు నాతో పాటు ఆ ఫుడ్ విషయంలో కానీ ఏదైనా ఇది గవర్నమెంట్ కానీ అకామిడేషన్ చాలా సఫర్ అయ్యారు. చాలా అప్సెట్స్ వచ్చినాయి. అది ఒక చిన్న మ్యాటర్ కాదు. ఎక్కడో వేలో ఇండియా నుంచి ఫిలిప్పీన్స్కి వెళ్ళారంటే మన విషయంలో ఎన్నో వేల కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. చదువుతున్నాను ఫ్యామిలీస్ పెట్టి ఇలా చదువుతున్నారంటే మాకు ఈజీ కాదు. సో నేను కూడా ఏంటంటే ఎప్పుడైతే నేను ఫిలిప్పీన్స్ నుంచి ఇండియాకి వస్తున్నానో నేను కూడా చాలా బాధపడ్డాను అనమాట. ఏంటంటే అరే అప్పుడే ఇండియాకి వెళ్ళిపోతున్నాను అంటే చాలా ఫ్రెండ్లీ కంట్రీ. ఏంటంటే ఇండియన్స్ని చాలా దగ్గర చేసుకుంటున్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇండియన్స్ అంటే చాలా ఇష్టపడుతున్నారు ఫిలిప్పీన్స్ వాళ్ళు. ఒకసారి ఏంటంటే మీరు ముందుగా ఒకసారి మీ ఫ్యామిలీతో కానీ మీరు ఒకసారి ఫిలిప్పీన్స్ కంట్రీ ట్రావెల్ చేయండి. చాలా బాగుంది, ఎక్స్ప్లోర్ చేయండి. నేను చూపిస్తున్న నా వీడియోస్లో ఉన్న ఐలాండ్స్ కానీ ఏమైనా అన్ని విజిట్ చేయండి. చాలా బాగుంది. ఫ్రెండ్లీ బడ్జెట్ అది ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఏంటంటే కరెన్సీలో అదే రేస్ ఉంటుంది. సో అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ కూడా ఏంటంటే కష్టపడి కల్చర్లో ఏంటంటే మా ఫ్యామిలీ కానీ మా రిలేటివ్స్ కానీ మా నైబర్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అక్కడ ఇండియా నాకు అయింది స్టడీస్ కంప్లీట్ చేసుకొని. సో వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఈరోజుతో వీడియో ఇంతేనమాట. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి.